హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిస్ టీమేరాజీ. ఈరోజు మన వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి పాలకూర తోటకూర రెండు కాంబినేషన్తో టేస్టీగా పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే కనుక రైస్లోకి చపాతీలోకి అయితే మీరు కూడా ట్రై చేయండి. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా వచ్చేసి ఒక కట్ట పాలకూర తీసుకున్నాను, తర్వాత ఒక కట్ట తోటకూర తీసుకున్నానండి. ఈ రెండు కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 2 టమాటాలు, ఒక పెద్ద ఆనియను, అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. తర్వాత కొంచెంగా చింతపండు కూడా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ముందుగా నానబెట్టి ఉంచుకున్న 1 కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలండి. ఇవి వచ్చేసి నేను ముందుగానే 2 సార్లు బాగా వాష్ చేసేసి నీళ్ళు పోసి ఈ విధంగా అయితే ఒక 10 నిమిషాల వరకు నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. కూడా వేసిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలండి. ఈ కూరగాయలు ఇవన్నీ మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది అనమాట వాటర్ అనేది. దీంట్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసాను, పొంగకుండా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి. పప్పు అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా అయితే మెత్తగా వెనుక్కోవాలి. వెనుక్కున్న ఈ పప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి పప్పు పెట్టేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి చిన్న కళాయి పెట్టేసుకొని 2 గంటల వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేటెక్కిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా 1 స్పూన్గా వేసాను. తర్వాత దీంట్లోకి 2 ఎండుమిరపకాయలు కూడా వేసానండి తుంచేసి. అలానే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసాను. ఇంగువ వేసిన తర్వాత పప్పు అంతా కూడా ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత పప్పులో వేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి పాలకూర తోటకూర రెండు కాంబినేషన్తో పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే కనుక చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.